చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి ఈ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపులు ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం కాణిపాకమునని దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణి यज्ञाय गातुं यज्ञपदये दैवे स्वस्तिरस्तु।
విష్ణునామస్మరణ పూర్వకం మహాదేవ నామం. మహాదేవం అంటే మహాదేవ అనే శబ్దం. కాశీకి వెళ్తే కాశీలో అందరూ కూడా మహాదేవ 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 అంటారు. మహాదేవ 4 అక్షరము. మహాదేవ 4 అక్షరం. కృత త్రేత ద్వాపర కలియుగములు 4 అక్షరముల యొక్క లక్షణం. ఈ 4 అక్షరములు కృత త్రేత ద్వాపర కలియుగాదుల యందు ఎన్ని పుణ్యకార్యములైతే చేస్తారో అన్ని పుణ్యకార్యములు మహాదేవ అనేటటువంటి యొక్క నామం ద్వారా వారు పొందబడతారు. ఎన్నో రకాలైనటువంటి పాపములు చేయి. శివపురాణంలో మహాదేవ అనే నామానికి ఎంత మహిమ ఉంటుంది అని అడిగితే ఎన్నో రకాలైనటువంటి పాపాలను చేయమని ఒక జీవుని భూమి మీదకి వదులుతారు. రాక్షసమైనటువంటి ప్రవృత్తితో అన్ని రకాలైనటువంటి తాగడము, తిరగడము, జూతము, వేశ్యాగృహ దర్శనము అన్నీ చేస్తాడు. ఎన్నో రకాలైనటువంటి పాపములు చేసినను మహాదేవ అనే నామస్మరణ వల్ల ఒక దూదితో ఏర్పడినటువంటి యొక్క గుట్ట వలె పాపములు చేయ ఉంటే మహాదేవ అనే చిన్న నిప్పు గణిక స్పర్శిస్తే మొత్తం ఎలాగైతే భస్మమైపోతుందో అలా మహాదేవ అనేటటువంటి యొక్క నామము ద్వారా సంపూర్ణముగా అన్ని భస్మమైపోతాయి. కాబట్టి మహాదేవేతి కీర్తనం, మహాదేవ అనేటటువంటి నామాన్ని ఎవరు స్మరించిన వారికి తత్కోటి గుణితం భవే. మీరు చేసినటువంటి పుణ్యానికి 1,000,000 రెట్ల పుణ్యం విశేషంగా ఉంటుంది. కాశీలో ఒకసారి ఒక అడుగుతో మహాదేవ అనే అడుగు వేస్తే 1,000,000 రెట్ల పుణ్యం వస్తుంది. మీరు ఇక్కడ పాద శివాలయాలకు వాటిని కడిగి పూజ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అక్కడ దానికి 1,000,000 రెట్ల పుణ్యం మహాదేవ అనేటటువంటి యొక్క నామంతో వస్తుంది. కేవలం 84 లక్షల సార్లు ఒక జీవుడు పుట్టి మరణించి అలా 84 లక్షల సార్లు ఒక శరీరాలను ధరింపజేస్తుంటుంది ఆత్మ. అలా 84 లక్షల సార్లు ఒక మనిషి పుట్టడము, మరణించడము, యాతనా శరీరాన్ని ధరించడం ఎన్నో రకాలైనటువంటి యొక్క విధానం జరుగుతుందిగా జనన మరణ చక్రము. కేవలం కార్తీకమునందు హరిహరులను ఇద్దరిని తలుచుకొని స్మరించిన వారికి జన్మ రాహిత్యం, జనన మరణ చక్రం నుంచి వాళ్ళు బయలుగలుగుతారు. కాబట్టి ఈశ్వరుని స్మరించిన, విష్ణువును స్మరించిన వారికి ఇహలోకంలో సుఖము, పరలోకంలో కైవల్యము పొందుతారు అని వేద సారాంశము. ఒకసారి స్మరిస్తేనే అంత పుణ్యం అంటే ఇంకొక మాట కూడా చెప్పింది. ఏంటి అంటే యస్య స్మృత్యాచ నామోక్త్య. చాలా సులభమైనటువంటి మార్గాలు మనకు శంకర భగవత్పాదుల వారు అందించారు. మనం శరీరంతో చేయలేనప్పుడు మానసికంగా చేసుకోవచ్చు. శరీరం సహకరించదు, పడుకొని ఉన్నాము అంటే కూడా మానసికంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ మానసికంగా కూడా అంటే శరీరం ఎక్కువగా మనల్ని బాధ పెడుతూ ఉన్న సందర్భంలో కూడా మనం చేసుకోలేకపోతే ఎలా అంటే ఎవరైనా స్మరణ అంటే ఎవరైనా చెప్పుకుంటే విన్నా చాలు, ఒకసారి ఆ స్మరణ జరిగితే చాలు వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు, వాళ్ళు కైవల్యాన్ని పొందుతారు అని. అలా నామమే ఉత్తమమైనది. కలియుగంలో నామస్మరణే ఉత్తమమైనది. అన్నిటికంటే ఉత్తమమైనటువంటి నామం ఏది? విష్ణవే నమః, మహాదేవాయ నమః, మహాదేవేతి కీర్తనం. మహాదేవ అనే నామస్మరణంతో మనం కైవల్యాన్ని పొందవచ్చు. ఆ నామమే మనం అజపాజపములు, మనం పీల్చుకొని చేసేటటువంటి గాలిని పీల్చుకొని వదిలేసేటటువంటి సందర్భంలో చేసేటటువంటి జపాజపములు. మనం నిరంతరం దాన్ని స్మరిస్తూ 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 దానిలోనే మనం లీనమైపోతాము. మనకు ఇంకా వేరే పూజ శరీరంతో చేసేటటువంటి యొక్క పూజారిక అవసరం లేదు, ధ్యానంలో నిమగ్నం అవుతాము అని చెప్పినటువంటి యొక్క తార్కారము కార్తీక పురాణంలో దీని గురించి స్పష్టంగా ఉంది. ఇంకా చాలా కథలు ఉన్నాయి. హర నమః పార్వతీపతే హర హర. మహాదేవ అనే శబ్దం గట్టిగా చెప్పాలి. హర నమః పార్వతీపతే హర హర. హర నమః పార్వతీపతే హర హర. అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అదొక్కటి ఈ మహాన్యాసం మొత్తం అర్థం అంతా అక్కడే ఉంది. నా రుద్రో రుద్రమర్చయేత్.
దేహో దేవాలయ ప్రోక్తో, దేహమే దేవాలయం. జీవో దేవ సనాతన, అందులో జీవమే దేవుడు. మన యొక్క అజ్ఞానాన్ని, అజ్ఞానమనే నిర్మాల్యాన్ని, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. నీవు నేను అనే భేదం లేదు, శివుడు మానవుడు అనే భేదం లేకుండా అభేదంగా అప్పుడు మనం అర్చిస్తే ఆ పరమాత్మకు చాలా ఇష్టం. చిదానంద రూప శివోహం శివోహం. ఆ విధంగా ప్రతి ఒక్క మన శరీరంలోని ప్రతి ఒక్క అంగాన్ని కూడా మంత్రపూరితం చేసి ఆ పరమేశ్వరుణ్ణి మనలో ఆవాహనం చేసుకొని అప్పుడు అభిషేకానికి మనం అర్హులం అని మహాన్యాసం యొక్క అంతరార్థం. తదనంతరం నమక చమక సహిత రుద్రాభిషేకం 11 అర్వాకాలు, నవకం 11 అర్వాకాలు, చమకం ఆ మహాదేవునికి ఎంతో ప్రీతికరం. ఇందాక అన్న చెప్పినట్టుగా కార్తీక మాసంలో శివకేశవ అభేదంగా మనం అర్చిస్తే ఆ పరమాత్మకు చాలా ఇష్టం. మనం చూస్తాము శివుడు కేశవుడు అని, అక్కడ ఏమీ తేడా లేదు, అక్కడ ఏమీ మార్పు లేదు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. కాబట్టి ఎంతో అద్భుతమైన పవిత్రమైనటువంటి మన ఈ కార్తీక మాసంలో, అందులో పూర్ణిమ, మరికొద్ది ఘడియల్లో పూర్ణిమ కూడా వస్తున్న ఈ శుభ తరుణంలో శివార్చనం ఎంతో ఎంతో యోగదాయకం. మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఒకటి మన దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అనే భావనతో ఆ పరమేశ్వరుణ్ణి మనలో నిలుపుకొని ఓం నమ శివాయ మీరందరూ కూడా లోపల అభిషేకిస్తున్నప్పుడు స్వామిని నమక చమకాలు మీకు వస్తే చక్కగా మీరు చదువుతూ అభిషేకించవచ్చు. లేకుంటే వేద పండితులు ఇక్కడ అందరూ ఉన్నారు, అందరూ నమక చమకాలు అద్భుతంగా స్వరయుక్తంగా వారు చదువుతూ ఉంటారు. మీరు లోపల అభిషేకం చేయవలసిందిగా అందరికీ విన్నవించుకుంటూ
त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पाप संहारौ एकबिल्वं शिवार्पणौ त्रिशाखैर्बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणौ कोटिकन्या महादानौ तिलपर्वतकोटयः काञ्चनौ शैलदानेन एकबिल्वं शिवार्पणौ काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनौ प्रयागे माधवं दृष्ट्वा एकबिल्वं शिवार्पणौ इन्दुवारे प्रदं स्थित्वा निराहारो महेश्वर नक्तं हौष्यामि देवीश एकबिल्वं शिवार्पणौ रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकानि च सन्तानौ एकबिल्वं शिवार्पणौ अखण्डबिल्वपत्रं च आयुतौ शिवपूजनौ कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणौ उमया सह देवीश नन्दिवाहनमेव च भस्मलेपन सर्वाङ्गम् एकबिल्वं शिवार्पणौ सालग्रामेषु विप्राणां तडाकं दशकूपयोः यज्ञकोटिसहस्रश्च एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतकृतौ कोटिकन्या महादानौ एकबिल्वं शिवार्पणौ बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनौ पापनाशनौ अघोरपापसंहारौ एकबिल्वं शिवार्पणौ सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणौ अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तथा अनेकजन्म पापानि एकबिल्वं शिवार्पणौ बिल्वस्तोत्रमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमवाप्नोति एकबिल्वं शिवार्पणौ मंगलो गिरिजाम्बिका संगा करुणाकरंग मदनमदघन सांब शिवलिंग मंगलो गिरिजाम्बिका संगा करुणाकरंग मदनमदघन सांब शिवलिंग चंडिका प्रिय चंड भुजदंडा रागेन्दु मंडल मंडिता भगिनीट धृतरुंड कर्णडिलि मडमरुनादमजंड भाण्डमुनिर्डजिर्डग कर्णडिलि मडमरुनादमजंड भाण्डमुनिर्डजिर्डग चंडदर्शनं मोगन खंडतांडव नीलसल्लुव मंगलं गिरिजाम्बिका संगा करुणाकरंग
श्रितपक्ष दक्षाध्वरक्षर रुक्ष दुष्ट विपक्ष कृतराक्ष यक्ष रक्षित कक्ष श्रितपक्ष दक्षाध्वरक्षर रुक्ष दुष्ट विपक्ष कृतराक्ष दक्ष राक्षस शिक्ष दक्षिण मोक्षद विरूपाक्ष सुंदर दक्ष राक्षस शिक्षक मोक्षद विरूपाक्ष सुंदर वक्ष धृत रुद्राक्ष देवाध्यक्ष विषभक्ष रक्ष वसु मंगलम गिरिजाम्बिक संज्ञा करुणातरंग वदन वदगद सांब शिवलिंग मल्लिकार्जुन शर्व सर्वेश कैलासवास महित वैभव पापचयनाश मल्लिकार्जुन शर्व सर्वेश कैलासवास महित वैभव पापचयनाश ఎల్ల వేళల యుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజల ఎల్ల వేళల యుల్లమున విలసిల్లి భక్తుల ప్రేమ పూజల చల్లగా గురుమై పదిగల్ జిల్లగ విశ్వేశనుత శివ మంగళ గిరిజాంబిక సంజ్ఞా కైలాసరంగ వదన వదగల సాంబ శివలింగ మంగళో గిరిజాంబిక సంజ్ఞా కరుణాతరంగ వదన వదగల సాంబ శివలింగ వదన వదగల సాంబ శివలింగ వదన వదగల సాంబ శివలింగ ब्रह्मणे गुणैकसिंहवे नमः शिवाय नामलेशभूतकोटब्रह्मवे नमः शिवाय ब्रह्मरूपितानमः नमः शिवाय नामलेशभूतकोटब्रह्मवे नमः शिवाय नामलेशभूतकोटब्रह्मवे नमः शिवाय नमस्ते रुद्रमन्यममुदोपनिषवे नमः नमस्ते तस्मधन्वने बाहुभ्यामुदमे नमः यामनिशिवनमा शिवं बभूवने धनुः शिवाशनज्ञायागमयमनो शिवाय नादेव शिवकरो शिवाय नमः शिवाय रूपते च विद्यते रूपते नमः